మా మల్లిగై మీద దాడి చేయటం మాట అటుంచి అసలు ఈ ఒంటి కన్ను గుంటనక్క శివరాజన్ ఎటుపోయాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, ఎవరిని అడిగితే తెలుస్తుంది? అన్నీ ప్రశ్నలే. మా నిర్బంధంలో ఉన్న భాగ్యనాథన్, పద్మ, నళిని, మురుగన్, అరివు, రాబర్ట్ పయాస్, జయకుమార్లని ఎన్ని రకాలుగా ఆరా తీసినా వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఇంక వాళ్ళని ఎంత రాపాడినా ప్రయోజనం శూన్యం అని తెలిసిపోయింది. అక్కడికి వాళ్ళిచ్చిన సమాచారాన్ని బట్టి ఎల్టీటీఈకి అప్పుడప్పుడు సహాయపడిన కొంతమంది వ్యక్తుల్ని పట్టుకున్నాం. ఆశాంతం విచారించాం. ప్రయోజనం లేకపోయింది. మహా అయితే వాళ్ళు సాక్షులుగా ఉపయోగపడవచ్చు, అంతే. మాకు దొరికిన సమాచారాన్ని బట్టి రాజీవ్ గాంధీ హత్యకు శివరాజన్ వ్యూహ రచయిత. కానీ దొరికిన వాళ్ళంతా ఎల్టీటీఈ కోసం పనిచేస్తున్నారు. అంటే ఈ హత్య ఎల్టీటీఈ చేయించి ఉండాలి. ఇదే విషయాన్ని నేను ఊహించి చెబితే ప్రపంచము, కోర్టు ఒప్పుకోవు. సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఈసారి నేను ఒక వ్యూహాన్ని రూపొందించాను. శివరాజన్ కోసం వేట ఒక పక్కన కొనసాగుతూనే ఉంటుంది. ఆ పని చేయాల్సిన సిట్ దళాలు చేస్తూనే ఉంటాయి. మరోవైపు శివరాజన్ తదితర ఎల్టీటీఈ కార్యకర్తల నెట్వర్క్ ఏమిటి? ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? అసలు వీళ్ళంతా ఇంత సురక్షితంగా ఇండియాలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళెవరు? వాళ్ళకి ఎవరితో సంబంధాలున్నాయి? ఎంత లోతుగా ఉన్నాయి? ఈ మూలాల్లోకి మా పరిశోధన దృష్టిని సారించాను. ఈసారి నేను విఫలం కాలేదు. ఎల్టీటీఈ నుంచి వచ్చిపోయే కార్యకర్తలకి కీలకమైన అనుకూల తీరాలు తమిళనాడులోని నాగపట్నం, రామేశ్వరం, కొడియంకారై సమీపంలోని తొండి. వీటిల్లో ఎక్కువగా నాగపట్నాన్ని తమిళ పులుల మద్దతుదారులు వినియోగిస్తూ ఉన్నారు. అక్కడ వల పన్నాం. ఆ వలలో చిక్కినట్టే చిక్కి జారిపోయాడు షణ్ముగం. వీడొక పేరుమోసిన స్మగ్లర్. ఎల్టీటీఈ అతి ముఖ్యమైన బలమైన సహాయకుడు. మేం దాడి చేసేసరికి వాడు అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అయినా వెంటపడ్డాం. వాడి నెట్వర్క్ మూలాల్లోకి చొచ్చుకుపోయాం. అప్పుడు బయటపడింది శ్రీలంకలోని తమిళులు కొంతమంది వాడి దగ్గర పనిచేస్తున్నారు. ఈసారి మరింత పట్టుదలగా వాళ్లల్లో ప్రతి ఒక్కడిని పట్టుకుని నిలదీశాం. ఏ ఒక్కడిని వదలలేదు. ఆ స్మగ్లర్ల ప్రపంచంలో అంగుళం అంగుళం గాలించాం. అలా చేయగా చేయగా మాకు ఉపయోగపడే సమాచారం ఇవ్వగలవాడు ఒక్కడు దొరికాడు. వాడి పేరు మహాలింగం. వాడు కూడా జాఫ్నాలోని మథకల్ నుంచి వచ్చిన జాలరివాడే. వాడు షణ్ముగం దగ్గర 1984 నుంచి పనిచేస్తున్నాడు. గతంలో జాఫ్నాలో తమిళ పులులకి చెందిన బోట్లను నడుపుతుండేవాడు. శ్రీలంక లంకల్లోని కాలవల్లో ప్రతి అంగుళం వాడికి కొట్టిన పిండి. ఎల్టీటీఈ బోట్లను నడిపే పని చేస్తుండేవాడు. కాబట్టి వాడికి ఎల్టీటీఈ మనుషుల గురించి బాగా తెలుసుండాలి. నా ఊహ కరెక్టే. రాజీవ్ గాంధీ హత్యకి 1 ఏడాది ముందు, అంటే 1990 జూన్లో చెన్నైలో తమిళ ఈలంకి చెందిన పద్మనాభ హత్యకి ముందు ఎల్టీటీఈ సాగర పులుల విభాగం అధిపతి డేవిడ్ని, మరికొంతమందిని జాఫ్నా నుంచి తమిళనాడుకి బోట్లలో తీసుకొచ్చింది వీడే. ఆ మరికొంతమందిలో ఒకడు ఒంటి కన్ను గుంటనక్క శివరాజన్. మళ్ళా పద్మనాభ హత్య పథకం పూర్తి కాగానే వాళ్ళందరినీ వీడే, అంటే షణ్ముగం, జాఫ్నా చేర్చాడు. వీడి ద్వారానే 1991 జనవరిలో కాంతన్ కింద పనిచేసే వైర్లెస్ ఆపరేటర్ రమణన్ ఒక పెద్ద వైర్లెస్ సెట్తో ఇండియాకి వచ్చాడు. రమణన్ని తీసుకొచ్చి వీడు మళ్ళీ నిక్సన్ని జాఫ్నాకి చేర్చాడు. తిరిగి మే 1న శివరాజన్ని తీసుకొచ్చి
తొండి దగ్గర దించాడు. ఆ ట్రిప్లో శివరాజన్తో పాటు మరో 8 మందిని తీసుకొచ్చానని చెప్పాడు. వాళ్ళల్లో వాడికి తెలుసున్న పేర్లు రూసో, కీర్తి, నేరు, సుతీంద్రరాజా అలియాస్ చంతన్, ఒక ఒంటికాలి మనిషి, మరో 40 ఏళ్ల వయస్కుడు, 2 యువతులు. వీళ్ళందరి రాకపోకలు, వాళ్ళకి తీరంలో తక్షణ బస వగైరా ఏర్పాట్లన్నీ షణ్ముగమే చూసుకునేవాడని, తన పని కేవలం బోట్లు నడపడమేనని మహాలింగం చెప్పాడు. మా దగ్గరున్న ఫోటోలన్నీ మహాలింగానికి చూపించాం. వాడు ఆ ఫోటోల్లోని శుభ, థానులను చూస్తూనే గుర్తుపట్టేశాడు. అవును సార్, వీళ్ళే. మే 1న నేను జాఫ్నా నుంచి తీసుకొచ్చిన బృందంలో ఉన్న 2 అమ్మాయిలు వీళ్ళే. బోట్లో చాలా టైం కలుసున్నాం. చూస్తే మిగతా వాళ్ళని కూడా గుర్తుపట్టగలను. వాళ్ళందరినీ జాఫ్నా నుంచే తీసుకువచ్చాను. అందరూ అక్కడి వాళ్లే. అంటే రాజీవ్ గాంధీ హత్య కోసం వచ్చిన వాళ్ళంతా ఎల్టీటీఈకి కార్యకర్తలే. ప్రత్యేకంగా వీళ్ళంతా జాఫ్నా నుంచే వచ్చారు. ఎల్టీటీఈ పాత్రని నిర్ధారించే ఆధారాలు వీళ్ళే. మడిపాక్కంలో మురుగన్ ఇంటిపై దాడి చేసినప్పుడు దొరికిన డాక్యుమెంట్లలో ఒకదానిలో ఒక అడ్రస్ ఉంది. పేరు సురేష్ కుమార్, గోల్డెన్ హోటల్, జైపూర్. ఆ సురేష్ కుమార్ ఎవరు, ఏమిటి అనే విషయం ఆరా తీసే పనిని సిబిఐకి అప్పగించాను. మేము ఇక్కడ మహాలింగాన్నే ఆరాధిస్తున్న సమయంలో సిబిఐ నుంచి సమాచారం అందింది. ఆ సమాచారం ఏమిటంటే, జైపూర్లోని సిబిఐ అధికారులు గోల్డెన్ హోటల్ని చుట్టుముట్టారు. అప్పటికే సురేష్ కుమార్ ఆ హోటల్ ఖాళీ చేసి విక్రమ్ హోటల్కి మారిపోయాడు. అయినా సిబిఐ బృందం వెంటాడి అతని కదలికలు కనిపెట్టి పట్టుకున్నారు. అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. విచిత్రం, సురేష్ కుమార్కి ఒక కాలు లేదు. అంటే వీడు మహాలింగం మే 1న తీసుకొచ్చిన బృందంలో సభ్యుడైన కుంటివాడన్నమాట. సురేష్ కుమార్ గదిలో కొన్ని లెటర్లు, డాక్యుమెంట్లు దొరికాయి. వాటిల్లో ఒక ఇన్లాండ్ లెటర్ చెన్నైలోని ఒక సన్నిహితుడు రాసింది. కుటుంబంలో ఒక శుభవార్త అని రాస్తూ, నువ్వు వెంటనే రూమ్ మారిపోవాలి అని కూడా ఆ సన్నిహితుడు రాశాడు. ఎవడి సన్నిహితుడు? అతని దగ్గర దొరికిన ఫోన్ నంబర్లలో ఒకటి చెన్నైలోని రాబర్ట్ పయాస్ది. తంజావూరులో పోలీసుల నిర్బంధంలోకి తీసుకున్న రూసో దగ్గర దొరికింది కూడా ఇదే నంబరు. మరో నంబరు కూడా దొరికింది. ఈ నెంబర్ ఎవరిది? ఆరా తీస్తే ఇది చెన్నైలో తంబి అనబడే షణ్ముగ వడివేలు అనే వ్యక్తిది. రాబర్ట్ పయాస్ని మళ్ళీ విచారించాం. ఈసారి విచారణలో రాబర్ట్ పయాస్ మరో కొత్త విషయం చెప్పాడు. మడిపాక్కంలో ఒక ఇంటికి శివరాజన్ తరచూ వచ్చి వెళ్తూ ఉండేవాడని. వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టారు మా సిట్ దళ సభ్యులు. అక్కడ 2 శ్రీలంక తమిళులు దొరికారు. ఒకడు సుమారు 40 ఏళ్ల వయసున్న విజయానందన్. అంటే వీడు మహాలింగం చెప్పిన మే 1 నాటి బృందంలోని 40 ఏళ్ల వయస్కుడన్నమాట. మరొక శ్రీలంక స్మగ్లర్ వాసన్ కూడా ఆ ఇంట్లో దొరికాడు. మహాలింగం ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం సురేష్ కుమార్ అనబడే శివరూపన్, 40 ఏళ్ల విజయానందన్ కూడా దొరికిపోయారు. ఆ బృందంలో మిగతా వాళ్ళ పేర్లు కూడా ముందే చెప్పేశాడు. శివరాజన్, రూసో, కీర్తి, నేరు, సుతీంద్రరాజా అలియాస్ చంతన్, 2 యువతులు, శుభ, థాను. ఇక్కడితో ఒక విషయం నిర్ధారణ అయిపోయింది. మే 21న రాజీవ్ గాంధీ హత్య కోసం 20 రోజుల ముందుగా ఈ బృందం శ్రీలంకలోని జాఫ్నా నుంచి దొంగచాటుగా ఇండియాకి వచ్చింది. వీళ్లల్లో తాను మానవ బాంబుగా చనిపోయింది. శివరాజన్, శుభలు అజ్ఞాతంలోకి జారుకున్నారు. మిగతా వాళ్ళు మా నిర్బంధంలో ఉన్నారు. మా చేతికి చిక్కిన వాళ్ళలో ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా విచారించాం. ఒక్కొక్కడు ఒక్కో సమాచారం చెప్పేవాడు.
వాళ్ళు చెప్పగలిగిందంతా తమిళనాడులో ఎల్టీటీఈ సానుభూతిపరులు, మద్దతుదారులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరు ఎలాంటి సానుభూతి ప్రచారానికి సహకరిస్తుంటారు, ఎవరి దగ్గర ఎలాంటి ప్రసార సాధనాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలు విస్తృతంగా లభించాయి. అంటే తమిళనాడు అంతా ఎల్టీటీఈ సానుభూతిపరుల ఉనికి ఒక సాలెగూడులా విస్తరించి ఉంది. మై గాడ్! ఉరుకులు పరుగుల మీద వాళ్ళు చెప్పిన ప్రతి అడ్రస్ని గాలించాం, అణువణువు శోధించాం, చెట్టు పుట్ట కొమ్మ ఏదీ వదలలేదు. వెతికిన ప్రతి చోట ఎల్టీటీఈ అనుకూల సాహిత్యం, ఆడియో వీడియో క్యాసెట్లు, ఎల్టీటీఈ నాయకుల ఫోటోలు కట్టలుగా దొరికాయి. ఆ ఫోటోల్లో, వీడియో క్యాసెట్లలో తమిళ టైగర్ల శిక్షణ కార్యక్రమాలు, ఎల్టీటీఈ నాయకుల ఆవేశపూరిత ప్రసంగాలు, ఇంకా ఇండో శ్రీలంక ఒప్పందాన్ని నిరసిస్తూ విమర్శకులు రాసిన వ్యాసాలు, పుస్తకాలు, భారత శాంతి దళం చేస్తున్న అరాచకాలు వివరించే సాహిత్యం పుంఖానుపుంఖాలుగా బయటపడ్డాయి. కొన్ని ఫైళ్లు కూడా దొరికాయి. ఆ ఫైళ్లలో ఎల్టీటీఈకి సంబంధించిన అనేక ఇతర కార్యకలాపాల వివరాలు, ఆయుధాల కొనుగోళ్ల వివరాలు, వాటిని రవాణా చేసే షిప్పింగ్ కంపెనీల పేర్లు, చిరునామాలు, అంతర్జాతీయ సంస్థల ముందు ఎల్టీటీఈకి అనుకూలంగా దాఖలైన అభ్యర్థనలు, వివిధ దేశాల రాజధానుల్లో పనిచేస్తున్న ఎల్టీటీఈ ప్రతినిధుల వివరాలు కూడా లభించాయి. అలా మాకు దొరికిన సరంజామాలో 2 రకాల అంతర్జాతీయ గ్రంథాల భాగాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాక్ బుక్ ఆన్ ఇంప్రొవైజ్డ్ అమ్యునిషన్స్, మరొకటి హౌ టు కిల్, అధునాతన మారణాయుధాల గురించి, సరికొత్త తరహా శక్తివంతమైన పేలుడు పదార్థాలను RDX సహా ప్రయోగించడం గురించి సమగ్ర సమాచారం ఈ పుస్తకాల్లో రాయబడి ఉంది. అరిజోనాలోని డెజర్ట్ పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాల్ని ప్రచురించింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీటిలో ఒక పుస్తకంలోని 3వ ప్రకరణంలో 153వ పేజీలో 2 చెక్క స్విచ్లను ఉపయోగించి ఒక విద్యుత్ సర్క్యూట్ని ఎలా తయారు చేయవచ్చో వర్ణించబడి ఉంది. ఇదే రకమైన ప్రక్రియను రాజీవ్ గాంధీ హత్యలో మానవ బాంబు ప్రయోగించింది. ఇప్పుడిక ఈ పుస్తకాలతో తమిళ టైగర్లకు పని లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, స్విచ్లు, పేలుడు పదార్థాలతో కూడిన పేలుడు ప్రక్రియల్లో ఆరితేరిపోయారు. ఏమైనా ఈ లెటర్స్, పుస్తకాలు, ఫోటోలు, ఆడియో వీడియో క్యాసెట్లు, డైరీలు అన్నిటినీ కూలంకషంగా చదివి వీలైనంత సాక్ష్యాధారాలు వెలికి తీసే పనిని ప్రత్యేక బృందాలకు అప్పగించాను. ఇది ఒకరిద్దరు చేసే పని కాదు. పైగా వీటిలో ఉన్న విషయాలకి ఎక్కడెక్కడ దేనితో పొంతన ఉందో చూసి విశ్లేషించాలి. దీనికోసం చాలా సమయాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంది. పైగా చాలా ఓపిక కావాలి. దీనికి తోడు మా ముందు పెండింగ్ పని చాలా ఉంది. నిర్బంధంలోకి తీసుకున్న నిందితులందరినీ అరెస్టు వారెంట్ చూపించి రిమాండ్కు పంపించాలి. అందుకోసం కట్టల కొద్దీ డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిందితులందరినీ మళ్ళా క్షుణ్ణంగా విచారించాల్సి ఉంటుంది. ఆ విచారణ నివేదికలన్నింటినీ విశ్లేషించాలి కూడా. ఈ మధ్యలో తమని నిర్బంధంలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లన్నీ సమర్థంగా ఎదుర్కోవాలి. ప్రతిదీ ఒక ఛాలెంజే. ఏ ఒక్క పనిని సక్రమంగా చేయలేకపోయినా దాని ప్రభావం మిగతా వాటిపైన ఉంటుంది. అందుకే ఆ విధులన్నీ సక్రమంగా విజయవంతంగా నిర్వర్తించడానికి చాలా శ్రద్ధ, దీక్ష, పట్టుదల, నైపుణ్యం ఉండాలని నాకు అర్థమైంది. ఇవి మా బృందానికి ఉన్నాయా లేదా అని ఆలోచించే సమయం అప్పుడు నాకు లేదు. నా ముందున్న ఒకే ఒక లక్ష్యం, దేశ ప్రతిష్టకు సంబంధించిన రాజీవ్ గాంధీ హత్య కేసు మిస్టరీని ఎంత వేగంగా ఛేదించగలిగితే అంత వేగంగా ఛేదించాలి. శ్రీలంక నుండి మే 1న దిగుమతైన హంతక ముఠాని విచారించినప్పుడు ఒక విషయం స్పష్టమైంది. అదేంటంటే రూసో, విజయానందన్, శివరూపంలో ముగ్గురిని ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టువమ్మన్ ప్రత్యేకంగా ఎంపిక చేసి ఇండియాకి పంపించాడు.
పంపించేటప్పుడు వాళ్ళకి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు ముగ్గురు శివరాజన్ ఎలా చెబితే అలా చేయాలి అని. వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలో కూడా చెప్పి పంపించాడు. అయితే ఏ పని ఎప్పుడు ఎలా అన్నది మాత్రం శివరాజన్ నిర్ణయిస్తాడు. వాళ్ళ అవసరాలన్నీ శివరాజన్ చూసుకుంటాడు. అదే ప్రకారంగా మే 1న తీరంలో దిగిన రూసో వేదారణ్యం వెళ్ళాడు. కొన్నాళ్ళక్కడ శ్రీలంక స్మగ్లర్ మహాలింగంతోనూ, మరికొన్ని రోజులు ఎల్టీటీఈ సానుభూతిపరుడైన ఇండియన్ స్మగ్లర్తోనూ కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే జాఫ్నా వెళ్తున్న మురుగన్ని రూసో కలవడం, మురుగన్ అతనికి నడిని ఫోన్ నంబరు, దాసు పేరుతో ఉన్న తన ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శివరాజన్ ఆదేశాల మేరకు రూసోని ఇండియన్ స్మగ్లర్ మే 16న చెన్నైలో పరశువాకంలోని ఈశ్వరి లాడ్జికి చేర్చడం జరిగింది. శివరాజన్ రూసోని కలిసి కొంత డబ్బు ఇచ్చాడు. రాబర్ట్ పయాస్ టెలిఫోన్ నంబర్ ఇచ్చాడు. నేను ఎప్పుడు చెబితే అప్పుడు నువ్వు రూసోని భోపాల్ మీదుగా గ్వాలియర్కి తీసుకెళ్ళాలి. గ్వాలియర్లో అన్నామలై వరదరాజ పెరుమాళ్ ఎక్కడున్నాడో రూసోతో కలిసి వెతికి కనిపెట్టాలి. ఇది రూసోని తీసుకొచ్చిన ఇండియన్ స్మగ్లర్కి శివరాజన్ ఇచ్చిన ఆదేశం. శ్రీలంకలో ఎల్టీటీఈ దళాలకి, భారత శాంతి దళాలకి మధ్య పోరాటం జరుగుతున్న కాలంలో శ్రీలంక ఈశాన్య ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడు అన్నామలై వరదరాజ పెరుమాళ్. ఇతను ఎల్టీటీఈకి వ్యతిరేక వర్గమైన ఈపీఆర్ఎల్ఎఫ్ అంటే ఈలం పీపుల్స్ రెవల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు. అయితే 1989లో భారత శాంతి దళాలు శ్రీలంక నుంచి ఉపసంహరించుకున్నాక జరిగిన భారతదేశపు సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పరాజయంతో ఈ వరదరాజ పెరుమాళ్ శ్రీలంక నుంచి పారిపోయి గ్వాలియర్లో తలదాచుకున్నాడు. కానీ శివరాజన్ ఆదేశాలను ఇండియన్ స్మగ్లర్ వెంటనే పాటించలేకపోయాడు. తనకు వేదారణ్యంలో అర్జెంటు పని ఉందని, అది చూసుకుని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన మర్నాటి నుంచి రూసో ఈశ్వరి లాడ్జిలో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. అతని మానసిక ఆందోళనకి తోడు ప్రభుత్వ హెచ్చరికలు లాడ్జి యజమాని మీద బాగా పనిచేయడంతో అనుమానించదగిన శ్రీలంక టైగర్లకి హోటళ్లలో రూములు ఇవ్వడానికి యాజమాన్యాలు విముఖత చూపిస్తున్నాయి. దీనికి తోడు రాజీవ్ గాంధీ హత్య జరిగిన మర్నాటి నుంచి రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల మూలంగా రూసోకి శివరాజన్ ఆచూకీ కానీ మిగతా సహచరుల ఆచూకీ కానీ తెలియకుండా పోయింది. దాంతో రూసో ఒక రైలెక్కి తంజావూరు పారిపోయాడు. అక్కడేదో తనకు తెలుసు అనుకున్న చోటుకి వెళ్ళలేక వెళ్లేలోపు పోలీసులకు దొరికిపోయాడు. అతను తమిళనాడుకి పూర్తిగా కొత్తవాడవడంతో భాషలో యాస వల్ల చాలా సులభంగా అతన్ని పోలీసులు అనుమానించడం, అతని దగ్గరున్న సైనైడ్ క్యాప్సూల్స్తో సహా నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. అప్పుడే అతని దగ్గర శివరాజన్, మురుగన్ తదితరుల ఫోన్ నంబర్లు దొరికాయి. మే 1న శివరాజన్తో కలిసి తమిళనాడు తీరంలో విజయానందన్ ఒక వారం పాటు వేదారణ్యంలో గడిపాడు. ఆ తర్వాత శివరాజన్ సహాయంతో చెన్నై వచ్చి అక్కడ ప్యారిస్ కార్నర్ లాడ్జిలో దిగాడు. విజయానందన్ కథనం ప్రకారం అతనికి పొట్టువమ్మన్ అప్పగించిన బాధ్యతల్లా అతను 50,000 విలువ చేసే పుస్తకాలు కొనడమే. హంతక ముఠాలోని సభ్యుల్లో ఒకడైన విజయానందన్కి ఇంత అపాయం లేని పని పొట్టువమ్మన్ ఎందుకు అప్పచెప్పాడు? మొత్తం మీద విజయానందన్ లాడ్జిలో తన అడ్రస్ మదురై జిల్లాలోని అప్పిపట్టి గ్రామం అని చెబుతూ తనని తాను భారతీయుడిగా ప్రకటించుకున్నాడు. నాగముత్తు నారాయణ పిళ్ళై పేరు మీద ఉన్న ఒక పాస్పోర్ట్ని దగ్గర ఉంచుకుని తిరిగేవాడు. అంటే పాస్పోర్ట్ ఫోర్జరీ చేయబడిందన్నమాట. లాడ్జిలో 2 రోజులు గడిపాక శివరాజన్ ఆదేశాల మేరకు విజయానందన్ని అరివు మరో స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ స్నేహితుడు అవడానికి భారతీయ తమిళుడే అయినప్పటికీ అతను ఎల్టీటీఈ మద్దతుదారు. పైగా ఇక్కడ ఎల్టీటీఈ కరపత్రాలు, పత్రికలు ప్రచురించే బాధ్యతను నిర్వహిస్తున్నారు. అతని ఇంట్లో ఉన్నప్పుడే విజయానందన్ భారీ ఎత్తున పుస్తకాలను కొన్నాడు. ఒక వారం తర్వాత ఆ స్నేహితుడు తీర్థయాత్రలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు విజయానందన్ని అరివు తనతో తీసుకెళ్ళాడు. 2 రోజుల తర్వాత శివరాజన్ వచ్చి
అతన్ని తనతో తీసుకెళ్లి మడిపక్కనలో ఉన్న స్మగ్లర్ వానన్ ఇంట్లో ఉంచాడు. అదిగో ఇక్కడి నుంచే రాజీవ్ గాంధీ హత్య జరిగిన నెల రోజుల తర్వాత విజయానందాన్ని మేము నిర్బంధంలోకి తీసుకున్నాం. ఇక శివరూపన్. ఈ శివరూపన్ శ్రీలంకలో ఒక ల్యాండ్ మైన్ పేలుడులో కాలు పోగొట్టుకున్నవాడు. హంతక ముఠాలోకి ఈ కుంటువాణ్ణి పొట్టుబొమ్మని ఎందుకు ఉంచుకున్నాడు? ఒకవేళ వైద్యం కోసమే ఇండియాకి వచ్చాడా? ఈ అనుమానానికి ఒక కారణం ఉంది. శ్రీలంకలో శ్రీలంక సైన్యంతో భారత శాంతి దళంతో పోరాటంలో తీవ్రంగా గాయపడి సర్జరీ అవసరమైన వాళ్ళందరినీ ద్రవిడ గజగం వర్గాల సహకారంతో తమిళనాడులోని చెన్నైలోని విజయ హెల్త్ కేర్ సెంటర్, సేలంలోని గోకులం హాస్పిటల్, మదురైలోని అరవింద్ కంటి ఆసుపత్రి వంటి వేర్వేరు హాస్పిటల్స్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నది ఎల్టీటీఈ నాయకత్వం. అందుకే శివరూపన్ విషయంలో నాకు సందేహం కలిగింది. నా సందేహం అసంబద్ధంగా లేదు. శివరూపన్ని రాజీవ్ గాంధీని హత్య చేసే దళంలోకి శివరూపన్ని ఎంచుకున్నవాడు కూడా పొట్టుబొమ్మనే. అందుకు ప్రధాన కారణం శివరూపన్ జైపూర్ వెళ్ళి అక్కడ తన కుంటి కాలుకి కృత్రిమ కాలు అమర్చుకోవాలనుకున్నాడు. ఆ పని కలిసి వస్తుందని పొట్టుబొమ్మను ఒప్పుకున్నాడు. శివరూపన్కి ఆ అవసరం లేకపోతే అతన్ని పొట్టుబొమ్మను పంపించి ఉండేవాడే కాదు. ఎందుకంటే పొట్టుబొమ్మన్కి పూర్తిగా నమ్మదగిన సొంత వైర్లెస్ ఆపరేటర్ శివరూపన్. అలాంటి వాడు మాకు పట్టుబడడం మా అదృష్టమనే చెప్పాలి. వాడికి తెలిసినన్ని ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ రహస్యాలు ఎల్టీటీఈ నాయకుల్లో చాలామందికి తెలుసుండవు. శివరూపన్ని పట్టుకుని శరపరంపరంగా ప్రశ్నించాం. వాడి దగ్గర నుంచి రాబట్టగల చివరి అక్షరం దాకా కక్కించాం. వాడు చెప్పిన దాని సారాంశం. నేను కూడా వేదారణ్యం మీద నుంచే వచ్చాను. ముందుగా తిరుచునాపల్లి వెళ్ళాను. నాతో పాటు సుతేంద్ర రాజా చొక్కన్లు కూడా ఉన్నారు. అంటే మేమందరం శివరాజన్తో పాటు వచ్చిన బృందంలో వాళ్ళమే. తిరుచునాపల్లిలో ఎల్టీటీఈ మద్దతుదారుడి ఇంట్లోనే ముగ్గురం 2 రోజుల పాటు గడిపాం. ఆ తరువాత వాళ్ళిద్దరూ చెన్నై వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత నన్ను ఒక సహాయకుడి ద్వారా పోరూరులో రాబర్ట్ పయాస్ ఉండే ఇంటికి పంపించారు. అక్కడే మళ్ళీ శివరాజన్ని సుతేంద్రరాజాని కలిశాను. అక్కడి నుంచి నన్ను జైపూర్ తీసుకువెళ్ళడం కోసం ఒక తమిళ నటుణ్ణి శివరాజన్ ఏర్పాటు చేశాడు. చివరికి మే 3వ వారంలో మేము జైపూర్ చేరుకున్నాం. అక్కడ గోల్డెన్ హోటల్లో దిగాం. రాజీవ్ గాంధీ హత్య తర్వాత విక్రమ్ హోటల్కి మారాం. శివరాజన్ నాకు 2 ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఒకటి రాబర్ట్ పయాస్, మరొకటి తంబి అనే అపరిచిత సహాయకుడు. జైపూర్లో ఉండటానికి నా కృత్రిమ కాలు ఏర్పాటు ఖర్చుకి డబ్బు కూడా శివరాజన్ ఏర్పాటు చేశాడు. నిజమే, నేను సురేష్ కుమార్ అనే నకిలీ పేరుతో తిరిగాను. నాకు కుటుంబంలో శుభవార్త అనే ఈ లెటర్ రాసింది సుతేంద్ర రాజా. మా అదృష్టం బాగుండి ఈ లెటర్ శివరాజన్కి చేరకముందే మేము అతన్ని నిర్బంధంలోకి తీసుకోగలిగాం. మొత్తం మీద రూసో, విజయానందన్, శివరూపన్లను నిర్బంధంలోకి తీసుకుని విచారించడం వల్ల వీళ్ళకి సహాయపడిన అనేక మంది వివరాలు బయటపడ్డాయి. అంటే రాజీవ్ గాంధీ హత్య కోసం మే 1న ఇండియాలో అడుగుపెట్టిన హంతక ముఠాలో రూసో, విజయానందన్, శివరూపన్లతో పాటు తంబి అన్నని కూడా నిర్బంధంలోకి తీసుకున్నాం. ఇంకా శివరాజన్ శుభలను పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా తమిళనాడులో అనేక మంది ఎల్టీటీ సహాయకులను కూడా నిర్బంధంలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడితో అయిపోలేదు. వీళ్ళందరూ చెప్పిన విషయాల్లో ఏది ఎంతవరకు నిజం? హత్యకి ముందు జరిగిన కుట్రకి ఈ అంశాలలో ఏది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడే అంశాన్ని నిర్ధారించుకోవడం ఎలా? సాక్ష్యాధారాలను సేకరించడం ఎలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రహస్య సమాచార విభాగాలు సేకరించిన సమాచారానికి వీళ్ళిచ్చిన సమాచారానికి పొంతన కుదురుతోందా? ఏ మేరకు? ఇతర దేశాలలో ఎల్టీటీఈకి అనుగుణంగా పనిచేసిన వారెవరు? ఏ మేరకు? మన రహస్య సమాచార విభాగాలకు అక్కడి నుంచి అందిన సమాచారం ఏమిటి? ఇంకా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా అందించిన సమాచారాన్ని, ఈ సమాచారాన్ని అనుసంధానించడం కుదురుతుందా? అన్నీ ప్రశ్నలే. ఏమైనా మా దగ్గరున్న ఒకే ఒక మార్గం ముందుకు పోవడం, వీలైనంత చురుగ్గా.
విదేశీయుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించే చట్టం ఆధారంగా దేశంలో ఎక్కడెక్కడ అనుమానించదగిన సింహళీలు ఉన్నారో వాళ్ళందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం ప్రారంభించాం. వాళ్ళందరినీ భద్రంగా ఒకచోటకి చేర్చి వాళ్లకున్న పౌరసత్వ పత్రాలని, వారి డాక్యుమెంట్లని తనిఖీ చేస్తూ విచారించడం ప్రారంభించాం. వాళ్ళల్లో చాలామంది స్మగ్లింగ్ చేసేవాళ్ళు, నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి విక్రయించేవాళ్ళు, హవాలా కార్యక్రమాలు నడిపేవాళ్ళు. ఏ భారతదేశంలో అయితే ఆశ్రయం దొరికిందో ఆ దేశంలోనే ఇలాంటి అక్రమ కార్యక్రమాలు సాగిస్తూ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు వీళ్ళంతా. వీళ్ల మూలంగా చాలా పట్టణాల్లో నేరాల చిట్టా పెరగడం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు. మేము నిర్బంధంలోకి తీసుకున్న నిందితుల్లో కొంతమంది మా విచారణలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అదేమిటంటే శివరాజన్, శుభ రాత్రింబవళ్ళు వాళ్ళ మెడలో దారంతో కట్టిన లాకెట్లో సైనైడ్ గొట్టాలు ధరించి ఉంటారు. ఈ విషయం వినగానే మేము అప్రమత్తమయ్యాం. ఏ పరిస్థితిలోనన్నా శివరాజన్, శుభ మాకు పట్టుబడితే వాళ్ళు వెంటనే సైనైడ్ మింగి ప్రాణాలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ అలా చేసే అవకాశం మాకు లేకపోయినా వాళ్ళు తీసుకున్న సైనైడ్కి విరుగుడుగా మందులను ప్రయోగించాలి. ఈ విషయంలో రసాయన నిపుణులను కొంతమందిని సంప్రదించాం. తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ఈ విషయంలో మాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఎమిల్ నైట్రేట్ని, సోడియం నైట్రేట్ని, సోడియం థయోసల్ఫేట్ ద్రావణాన్ని ఉపయోగించి సైనైడ్ ప్రభావాన్ని నిర్వీర్యం చేయవచ్చునని చెప్పాడు. ఇలాంటివే మరికొన్ని నివారణ చర్యలు కూడా ఆయన సూచించాడు. అయితే ఈ ట్రీట్మెంట్ యొక్క విజయం సైనైడ్ నోట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత శీఘ్రంగా ఈ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం అన్న దాన్ని బట్టి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఈ లోపల మేము కూడా విదేశాల నుంచి కొన్ని సైనైడ్ విరుగుడు కిట్లు తెప్పించాం. బరోడాలోని సిబిఐ బ్రాంచ్ కూడా అక్కడి ఇండియన్ పెట్రోకెమికల్స్ నుండి సైనైడ్ విషాన్ని హరించే మందును సేకరించింది. ఏ వానన్ ఇంటి దగ్గర నుంచి అయితే మేము విజయానందన్ని అరెస్టు చేశామో ఆ వానన్ చెప్పిన సమాచారం ప్రకారం మే మొదటి వారంలో శివరాజన్ తనతో పాటు సభాపతి పిళ్ళయ్య అనే ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అతన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఒక కొత్త అద్దె ఇంట్లో దింపి రమ్మని శ్రీలంక స్మగ్లర్ని ఆదేశించాడు. వానన్ తూచా తప్పకుండా శివరాజన్ చెప్పినట్లుగా మే 20 నాడు విమానంలో సభాపతి పిళ్ళయ్యని ఢిల్లీ తీసుకుని వెళ్ళాడు. శ్రీలంక నుంచి వచ్చిన శివరాజన్ ఎలా ఇక్కడ అనేక మంది సానుభూతిపరులను ఆదేశించగలిగేవాడో అర్థం కాని విషయం. అయితే ఇండియన్ స్మగ్లర్ మాత్రం ఎల్టీటీఈ హింసాత్మక ధోరణికి భయపడో డబ్బుకి ఆశించో వాళ్ళు చెప్పిన మాట విన్నారు. సభాపతి పిళ్ళయ్య ఢిల్లీ బసకి అవసరమైన నిధులను కూడా శివరాజన్ సమకూర్చాడు. అక్కడ పహాడ్గంజ్లోని కృష్ణా హోటల్కి వానన్, సభాపతి పిళ్ళయ్య కలిసి దిగారు. అక్కడే వాళ్ళకి అక్రమ పత్రాలతో నేపాలీలను విదేశాలకు పంపించే నేపాల్లో స్థిరపడిన తమిళ వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. అతని సహాయంతోనే వాళ్ళు మోతీబాగ్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటికి అడ్వాన్స్ కూడా చెల్లించేశాక సభాపతి పిళ్ళయ్య నేను చెన్నై వెళ్ళి మా కోడల్ని తీసుకువస్తాను అని వానన్కి చెప్పి వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చే లోపలే రాజీవ్ గాంధీ హత్య జరిగిపోయింది. మే 29 నాడు శివరాజన్ ఫోటోగ్రాఫ్ దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రచురితమైంది. దాంతో సభాపతి పిళ్ళయ్య ఢిల్లీలో మకాం ఎత్తేసి వానంతో సహా మే 30 నాడు చెన్నై చేరుకున్నాడు. సభాపతి పిళ్ళయ్య నన్ను చెన్నై శివార్లలోని సెలయూరులో నా మేనకోడలు ఇంటి దగ్గర వెళ్ళిపోయాడు. నా మేనకోడలు, ఆమె భర్త శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులు. రాజీవ్ గాంధీ హత్య ఎవరికి ఎలాంటి ఆచూకీ మిగల్చకుండా విజయవంతంగా జరిగిపోయిందని మేము అనుకున్నాం. కానీ హత్య జరిగిన 2 రోజులకి పత్రికల్లో శివరాజన్ ఫోటో చూసేసరికి మాకు కాళ్లల్లో వణుకు పుట్టింది. అప్పటికి శివరాజన్ 3 సార్లు సభాపతి పిళ్ళయ్యని మా ఇంట్లో కలిశాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత మా గోల పడలేక సభాపతి పిళ్ళయ్య మా ఇల్లు విడిచిపెట్టి చెన్నై శివార్లలోని చోలైమేడులో గల బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు అని జరిగిందంతా వానన్ వివరించాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సిట్టు బృందాలు సెలయ్యూరికి, చోలైమేడుకి పరుగులు తీశాయి. ఆ రోజు జూలై 1
సెలయూరులో సభాపతి పిళ్ళై బంధువులు ఇంటిని చుట్టుముట్టాయి. కానీ మరోసారి దెబ్బతిన్నాం. పిళ్ళై తన కోడలితో సహా ఇంటి నుంచి మాయమైపోయాడు. అసలు ఈ కోడలు ఎవరు? ఈ అంశాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.